హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ క్విక్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. రైస్ ఫ్లోర్తో ఇలా ఉల్లివడలు చాలా తక్కువ టైంలోనే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఇలా స్నాక్స్ని చేసుకొని తినేయొచ్చండి. మెయిన్గా ఇందులో బియ్యం పిండి ఉల్లిపాయలు ఉంటే జస్ట్ ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. వేడి వేడిగా తినేయచ్చు. ఇది టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా చాలా బాగుంటుందండి. మరి టేస్టీగా ఉండే ఈ ఉల్లివడను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 4 ఆనియన్ తీసుకున్నానండి. ఇలా పైన పొట్టు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పొటాటో స్లైసెస్ ఉంటాయి కదా, దాంతో అయినా స్లైస్ చేసుకోవచ్చు. ఆనియన్ని ఇలా మనం పొడవుగా స్లైస్ చేసుకోవాలండి. అన్ని ఆనియన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. మిగతా ఆనియన్ని కూడా ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటిని కట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా సింపుల్గా ఒక 5 నుంచి 10 నిమిషాలలో చేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలను 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర ఏమో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇక్కడేమో పచ్చిమిరపకాయలు 2 నుంచి 3, అది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసి బాగా ఇలా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా నీళ్ళు ఊరుతాయి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు ఉంచుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఆనియన్లో నీళ్లు బాగా ఊరుతాయి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలండి. మైదా వేయని వారు మీరు శనగపిండి అయినా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మైదా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలి. ఒకటేసారి పిండి ఎక్కువ వేయద్దండి. ఇలా వేస్తూ మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మిగతా పిండి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, మొత్తం పిండిని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొంచెం మనకు గట్టిగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు వడ ఏమో అంత బాగా వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసి ఇక్కడ నేను చేతులు బాగా వాష్ చేసి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు చిన్న పిండి ముద్దలా తీసుకొని ఇప్పుడు మనం వడల్లా ఒత్తుకోవాలి. ఇది చూడండి, ఇలా తీసుకొని చాలా క్రిస్పీగా, పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. 5 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వడల్లా ఒత్తుకోవాలి. ఇలా వడల్లా చేసుకోవాలి. మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా అన్నిటినీ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చేయడం అయితే సింపుల్ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. టీ టైం స్నాక్గా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని మాత్రం మీడియం హీట్లోనే ఉండాలండి. మీడియం టు సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. లేకుంటే హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే పైన ఆనియన్ ఏమో కలర్ మారుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఇంకా కలర్గా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. మనం కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. పిండి కొంచెం ఆరిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ ఏమో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. జాలిగరిటెలు తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా సెకండ్ వాయికి మనం వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి తీసుకోవాలి.
ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా ఆనియన్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పైన ఆనియన్ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. బియ్యం ఆనియన్ ఉంటే చాలండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి స్నాక్స్ని. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే మనం ఈజీ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.